హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ప్రెజెంట్ మనము నిఫ్టీని గమనించినట్లయితే మీరు బాగా గమనించండి ఒక విషయాన్ని. 25,600 ఎబోవ్ వెళ్ళడం లేదు. అలాగే 25,325కి బిలో కూడా మార్కెట్ వెళ్ళలేదు. ఈ బిట్వీన్‌లోనే ఆల్మోస్ట్ మూవ్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. ఎప్పటినుంచని మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ 24 ఫిబ్రవరి నుంచి కూడా 27 ఫిబ్రవరి వరకు ఇదే విధంగా మూవ్‌మెంట్ అయితే జరుగుతుంది. క్లోజింగ్ విషయాన్ని గమనిస్తే ఇక్కడ చూడండి. క్లోజింగ్ విషయాన్ని గమనిస్తే 24థ్ ఫిబ్రవరి ఆల్మోస్ట్ మనకు 25,463 దగ్గర క్లోజింగ్ అయింది. అలాగే దాని తర్వాత నెక్స్ట్ 25థ్ గమనించినట్లయితే 25,482 దగ్గర క్లోజింగ్ జరిగింది. అగైన్ మళ్ళీ ఈరోజు కూడా గమనించినట్లయితే ఆల్మోస్ట్ 25,493 దగ్గరే క్లోజ్ అవుతుంది. అంటే ఇంచుమించు 25,500కి నియర్ బై వస్తుంది, కానీ దాని ఎబోవ్ క్లోజ్ అవ్వడం లేదు. డే టైమ్‌లో మార్కెట్ వెళ్తోంది. 25,500కి అబోవ్ వెళ్తున్నప్పటికీ కూడా ఫైనల్‌గా క్లోజింగ్ ఎక్కడవుతుందని మీరు గమనించినట్లయితే క్లోజింగు 25,500 ఎబోవ్ క్లోజింగ్ అవ్వడము లేదు. ఒకవేళ మార్కెట్ 25,500 ఎబోవ్ వెళ్ళినప్పటికీ కూడా సస్టైన్ అవ్వడం లేదు. ఫైనల్‌గా 25,500కి బిలోనే అవుతుంది. సో, రేపటికి కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే మనకు కనిపిస్తుందో 25,530 అనేది ఫస్ట్ రెసిస్టెన్సీ 1 అవుతుంది. అలాగే 25,615 అనేది 15 అండి. సో, ఇదేమవుతుంది రెసిస్టెన్సీ 2 అవుతుంది. అలాగే సపోర్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది 25,376, దాని తర్వాత 25,325 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందండి. సో, ఈ విధంగా మనము మార్కెట్‌ని ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, దాంతో పాటు ప్యాటర్న్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయనే విషయాన్ని మనం కనుక్కోగలగాలండి. సో, ఏదైతే ఈ ప్యాటర్న్ అనుకున్నామో, ఈ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే మార్నింగ్ అంతా ప్యాటర్న్‌కి అబోవ్ ఉన్నప్పటికీ ఫైనల్‌గా మళ్ళీ అగైన్ ఈ ప్యాటర్న్‌లోకైతే ఇలా ఎంటర్ అవుతూనే ఉంది. సస్టైన్ అవ్వడం లేదు ప్యాటర్న్‌కి అబోవ్. ఫైనల్‌గా మళ్ళీ మనం ఏదైతే హారిజాంటల్‌గా అప్లై చేసుకున్నామో 530, 25,530 ఆ వాల్యూకి బిలోనే సస్టైన్ అవుతూ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్‌కి బిలోను వెళ్ళడం లేదు. ఈ యొక్క రెసిస్టెన్స్‌కి అబోవ్ వెళ్ళడం లేదనమాట. సో, మార్కెట్ అంతా ఇలాగే మూవ్‌మెంట్ జరుగుతూ క్లోజ్ అవుతుంది. సో, దానివల్ల ఖచ్చితంగా ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం నేర్చుకోండి. సో, ఈ విధంగా మీరు చూసినప్పుడే మనం మార్కెట్‌లో ఒక సక్సెస్ అనేది ఉంటుంది. రాంగ్ ట్రేడ్ తీసుకోకపోయినా కనీసము రాంగ్ ట్రేడ్ వల్లే మనకు క్యాపిటల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఒక ట్రేడర్‌కండి. రైట్. ఇంకొక విషయం వస్తే ఒకవేళ రేపు గ్యాప్ అప్ అనేది జరిగితే, గ్యాప్ అప్ అనేది ఏంటండి, ఒకవేళ ఈ రేంజ్‌లో ఎక్కడన్నా గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ ఇలా అప్ సైడ్‌కి వెళ్తుంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని ఫైండ్ ఔట్ చేసుకోండి. రెసిస్టెన్స్ ఎక్కడ ఉందనుకుంటే మార్కెట్ ఇక్కడ ఎక్కడన్నా గాని ఈ యొక్క లైను, ఈ యొక్క లైన్‌కి బిట్వీన్‌లో ఎక్కడన్నా ఓపెన్ జరగనివ్వండి. ఈ యొక్క లైన్‌కి బిట్వీన్‌లో ఎక్కడ ఓపెన్ అయినప్పటికీ కూడా అప్పుడేమవుతుంది, సపోర్ట్ ఏమవుతుంది, అప్పుడు ఈ వాల్యూ ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి ఇది సపోర్ట్ అవుతుంది. సో, ఈ వాల్యూకి ఇది అబోవ్‌లో ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఈ బిలో వాల్యూ సపోర్ట్ గాను, అబోవ్ వాల్యూ రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుందనమాట. సో, ఇలా మార్కెట్ అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా? లేదా? అనే విషయాన్ని గమనించండి. దీని అబోవ్ సస్టైన్ అయితేనే కంటిన్యూ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బాగా గమనించండి. ఇక్కడ కూడా ఒకసారి మార్కెటు ఓపెన్ అయింది. బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేదనమాట. 25,615ని సస్టైన్ అవ్వలేదు. కంటిన్యూ డౌన్ సైడ్‌కి మార్కెట్ వచ్చేసింది. నెక్స్ట్ 24థ్ ఫిబ్రవరి కూడా మార్కెట్ ఇక్కడ బ్రేకౌట్ అయింది. బట్ సస్టైన్ అవ్వలేదు. అగైన్ ఫాల్ అనేది జరిగింది. సో, ఈ విధంగా 25,650 అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. దీని అబోవ్ సస్టైన్ అవుతుందా? లేదా? దీని సస్టైన్ అయితేనే దాని అబోవ్ మనకు అప్ ట్రెండ్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే అప్ ట్రెండ్ చూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. మార్కెట్ ఇలా ఒకవేళ ఆ రెసిస్టెన్స్‌ని బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ ఆ రెసిస్టెన్స్‌ని రెస్పెక్ట్ చేస్తూ ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందనుకోండి. ఇక్కడ టార్గెట్ అయితే పెద్దగా ఏం లేదండి. ఈ రోంత రేంజ్‌లోనే ఉందన్నమాట. షార్ప్‌గా ఫాల్ అవుతుందా? ఒక్కొక్కసారి చూడండి ఇలా సింగిల్ క్యాండిల్‌లో ఫాల్ అయినప్పుడు మీకు ఒక మంచి మూవ్‌మెంట్ అనేది కనిపించుంటుంది ఆప్షన్స్‌లో. బట్ అలా కాకుండా ఇలా చిన్న చిన్న క్యాండిల్స్‌లో ఇక్కడిక్కడే మార్కెట్ ఫైట్ చేస్తున్నప్పుడు తీటా ఎఫెక్ట్ అనేది మీకు ఉంటుందండి. తీటా ఎఫెక్ట్ అనేది చూడాల్సి వస్తుందన్నమాట. సో, ఈ విధంగా. నెక్స్ట్ ఏంటండి, ఈ యొక్క లో ఏదైతే కనిపిస్తుందో మార్కెట్, ఏదైతే ఈ యొక్క 25,530 మళ్ళీ ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్. ఒకటి 25,650 అవుతుంది. లేదా
నెక్స్ట్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఏమవుతుంది 25,530 అవుతుందనమాట. సో, మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. సో, ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్‌కి దగ్గరలో ఉన్నప్పుడు ఈ వాల్యూ మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. లేదు అలా కాదన్నప్పుడు ఈ వాల్యూకి దగ్గరలో ఉందనుకోండి, ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అవుతుంటే అగైన్ అప్ సైడ్‌కి చూసుకోవచ్చు. లేదంటే డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందనమాట. సో, ఇక్కడ స్టాప్ లాస్ అనేది జస్ట్ దీని అబోవ్ సస్టైన్ అన్న ఒక క్యాండిలే ఉంటుందనమాట. అలా కాకుండా కిందికి మీరు చూస్తున్నప్పుడు బేరిష్ పొజిషన్ ఇక్కడెక్కడన్నా పొజిషన్ తీసుకున్నారనుకోండి, డౌన్ సైడ్‌కి ఈ యొక్క వాల్యూ చూస్తాము. అప్ సైడ్ జస్ట్ ఈ యొక్క ఈ యొక్క వాల్యూకి అబోవ్ జస్ట్ ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన స్టాప్ లాస్ అనేది మనం అక్కడ రెస్పెక్ట్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇది లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు, ఒక ట్రేడర్ ఎవరైనా కానీ షార్ట్ పొజిషన్ తీసుకోవాలనుకున్నాడు. సో, అలా షార్ట్ పొజిషన్ తీసుకున్నాను అనుకున్నప్పుడు ఇది చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే 129 పాయింట్స్ మీకు ఏమవుతుంది టార్గెట్ ఉంటుందండి. స్టాప్ లాస్ రూ. 40 ఉంటుంది. ఎందుకంటే ఈ లైన్‌కి అబోవ్ క్లోజ్ ఇచ్చిందనుకోండి క్యాండిల్ ఏదన్నా గాని, స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేస్తే రూ. 40 స్టాప్ లాస్ అవుతుంది. రూ. 129 ఏమవుతుంది మీకు రివార్డ్ అవుతుంది. సో, ఇలాగా మీరు మెజర్ చేసుకున్న తర్వాతనే ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ అలా ఏది మెజర్ చేయకుండా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి అవగాహన లేకుండా ఎప్పుడు కూడా చేయకూడదండి. ఈరోజు కూడా చూడండి ఈ యొక్క క్యాండిల్‌ని గమనించండి. క్లియర్‌గా షూటింగ్ స్టార్ ఫార్మ్ అయింది. ఈ యొక్క క్యాండిల్‌ని మీరు గమనించినట్లయితే ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫార్మ్ అయింది. షూటింగ్ స్టార్ క్యాండిల్ నిన్న కూడా మనం ఏం మాట్లాడుకున్నాం, ఇలా షూటింగ్ స్టార్ క్యాండిల్‌కి ఒక బాక్స్ జోన్ అప్లై చేసుకోండి. ఈ జోన్‌లో ఉన్నంత వరకు బాక్స్ జోన్‌లో ఉన్నంత వరకు ఎటువంటి ట్రేడ్ చేయరు. షూటింగ్ స్టార్‌కి అబోవ్ సస్టైన్ అయితే ఒకవేళ బయింగ్ తీసుకోవచ్చా అంటే లేదు. ఎందుకంటే వెంటనే పైన మరొక రెసిస్టెన్సీ కనబడుతుంది. సో, అలా రెసిస్టెన్స్‌ల దగ్గరలో ఎప్పుడన్నా ఉంటే ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి రేంజ్ అనేది పెద్దగా లేదన్నమాట. ఎందుకంటే ఈటి నుంచి ఇక్కడికి జస్ట్ ఎంత 34 పాయింట్స్. సో, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం రిస్క్ అవుతుంది. అలాగే ఏదైతే షూటింగ్ స్టార్ క్యాండిల్‌కి బిలో సస్టైన్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవచ్చు అంటే, బిలో సస్టైన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. దేని బేస్ మీద తీసుకుంటున్నాం? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద. ఫస్ట్ టార్గెట్ 145 పాయింట్స్ అనేది ఉందన్నమాట. ప్రతిసారి ఇక్కడ వరకు వస్తుందా అంటే, ఇక్కడ ఫార్మ్ అవుతున్న క్యాండిల్స్‌ని కూడా ప్యాటర్న్స్‌ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ప్రతీదీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మీ లాభానికైనా, మీ నష్టానికైనా సంపూర్ణంగా మీదే బాధ్యత ఉంటుంది. మీరు ఎంత డబ్బు పోగొట్టుకున్నా, ఎంత డబ్బు సంపాదించుకున్నా కానీ మార్కెట్‌లో ఎవరికి ఎవరు బాధ్యులనేది కాదు. ఉన్న క్యాపిటల్‌ని సబ్జెక్టు తెలియకుండా అనవసరంగా ట్రేడ్ చేసి మీరు నష్టపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏమవుతుందండి, మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నా కానీ మీరనుకుంటున్న బంధువులు కావచ్చు, స్నేహితులవ్వచ్చు, హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఇప్పటికీ చాలామంది ప్రతి ఒక్కరు ఈఎంఐలంటూ అది ఇది అనేసి చాలా బర్డెన్‌తో మనుషులు లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి మనీ అనేది మీది చాలా ఇంపార్టెంటు. మనీని ఖచ్చితంగా మీకు మార్కెట్ గురించి అవగాహన ఉంటేనే ట్రేడ్ అనేది చేస్తూ ఉండండి. లేకుంటే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్. రేపటి యొక్క లెవెల్స్‌ని గ్యాప్ అప్ అయినప్పుడు ఎలా ఉంటుంది? గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎలా ఉంటుంది? అండ్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో, గ్యాప్ డౌన్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదండీ! ఇక్కడ ఎక్కడన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తుంటే, గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు సపోర్ట్ ఏమవుతుంది? ఈ విధంగా డౌన్ సైడ్‌కి వెళ్తుందనుకోండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి. సో, ఈ వాల్యూ ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. 25,380. ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ చేసి అగైన్ రివర్స్ బౌన్స్ బ్యాక్ అవుతుందా? లేదా కంటిన్యూ బ్రేక్ అవుతుంటే 25,325 అనేది ఏమవుతుంది? స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. బట్ 25,325 బిలో సస్టైన్ అయితే ఒక షార్ప్ ఫాల్ అనేది మళ్ళీ మనం చూసే అవకాశాలుంటాయి. ఒకసారి డే టైమ్ ఫ్రేమ్‌లో చూద్దామండి మార్కెట్‌ని. సో, ఇక్కడున్న లెవెల్స్ అన్నీ ఒకసారి నేను క్లియర్ చేస్తున్నాను. ఇక్కడున్న లెవెల్స్‌ని ఒకసారి క్లియర్ చేస్తున్నాను. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో మీరు బాగా గమనించండి. ఆల్మోస్ట్ మార్కెట్ ఎన్ని డేస్ అయింది ఒక రేంజ్‌లోనే ఉందన్నమాట. ఒక రేంజ్‌లో ఉంది. దాంతో పాటు ఈ యొక్క లోని గమనించండి. ఏదైతే ఇక్కడ ఒక లో కనిపిస్తుందో ఈ లోని ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఈ లోని బ్రేక్ అవ్వలేదు. ఇంకొక విషయము ఇక్కడ చూడండి మార్కెటు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గ్యాప్ అనేది ఉండిపోయింది మార్కెట్‌కి. ఇదంతా ఒక గ్యాప్ అయితే ఉండిపోయింది. ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా అంటే దీని బిలో ఖచ్చితంగా దీని లోని బ్రేక్ అయితే, దీని లో బ్రేక్ అయితే ఇక్కడ ఒక ఏదైతే కనిపిస్తుందో ఈ గ్యాప్‌ని ఫిల్ చేసే అవకాశాలు ఉండొచ్చు ఎక్కువగా. ఉండొచ్చు అని చెప్తున్నానండి.
సో, ఈ విధంగా డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనము ప్యాటర్న్స్‌ని గమనించాల్సి ఉంటుంది. ప్యాటర్న్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి. డే టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా క్లియర్‌గా చూసినట్లయితే ఏమవుతుందండి, ఈ విధంగా మార్కెట్ ఇలా డౌన్ సైడ్‌లోనే ఉందన్నమాట ఇప్పటికి. సో, ఇదండి డే టైమ్ ఫ్రేమ్‌లో దీని యొక్క ప్యాటర్న్. హారిజాంటల్‌గా చూసినట్లయితే, హారిజాంటల్‌గా ఇక్కడ ఒక సపోర్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ సపోర్ట్ చూసినట్లయితే ఈ యొక్క క్యాండిల్‌ని గమనించండి. 7థ్ నవంబర్ 2025. సో, ఇక్కడేమవుతుంది, ఆల్మోస్ట్ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేస్తుందా అంటే ఎగ్జాక్ట్‌గా మార్కెట్ ఏం చేస్తుంది, ఈ యొక్క లోని రెస్పెక్ట్ చేస్తుంది. ఈ లో బ్రేక్ అయినాక మార్కెట్ ఇక్కడ చూడండి ఎంత డ్రాప్ అయిందనేసి. ఈ లో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడి దాకా ఫాల్ అయింది. సో, ఇది ఎక్కడుంది అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క లో ఉంది. అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సబ్జెక్ట్‌ని. దీని తర్వాత ఇక్కడ అన్ని చిన్న చిన్న సపోర్ట్స్ ఉన్నాయి. ఈ సపోర్ట్స్‌ని కూడా బ్రేక్ అయితేనే మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద షార్ప్ ఫాల్ అనేది మార్కెట్ ఇక్కడ ఉందండి. ఇక్కడంతా ఒక షార్ప్ ఫాల్ అనేది మనకిక్కడ ఉందన్నమాట. సో, ఈ విధంగా. సో, ఈ ఫాల్ అనేది మనము చూడేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఎప్పుడంటే ఈ లోస్ అన్నీ బ్రేక్ అయిపోవాలండి. ఈ లో అన్నీ డౌన్ సైడ్‌కి బ్రేక్ అయితేనే ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఇది చిన్న అమౌంట్ అయితే కాదండి. ఇది ఒక మంచి బిగ్ అమౌంట్ వాల్యూ అనమాట. ఆల్మోస్ట్ 2087 పాయింట్స్ అనేది ఉందన్నమాట. బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ లోస్‌ని బ్రేక్ అవ్వాల. బట్ మార్కెట్ ఈ లో బ్రేక్ అవుతుందా అంటే ఈ లోని బ్రేక్ అవ్వడం లేదండి. ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ లోస్ అన్నిటిని బ్రేక్ అవ్వడం లేదు. బట్ రెస్పెక్ట్ చేస్తుంది. బట్ మార్కెట్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందనేది చార్ట్‌ని బేస్ చేసుకొనే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా చార్ట్‌ని బేస్ చేసుకోండి. చార్ట్‌ని రీడ్ చేయడం నేర్చుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.